ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ భారీ ఆశలతో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగింది. అప్పుడు అతిరథ మహారథులు అనుకున్న వాళ్ళంతా కూడా ఓటమి చవిచూశారు. అందులో భాగంగా హుజరాబాద్ నుంచి ఈటల రాజేందర్ మాజీ మంత్రి, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోయారు. తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ ఆయన ఎమ్మెల్యేగా చేశారు. స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. అలాగే నిజామాబాద్ ఎంపీ కొరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అక్కడి నుంచి ఓడిపోయారు. అయితే 6 నెలలు, కేవలం 6 నెలల లోపలనే సీన్ రివర్స్ అయిపోయింది. నిజామాబాద్ ఎంపీగా 1,14,000 ఓట్ల పైచిల్కు మెజార్టీతో నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ భారీ విజయాన్ని సాధించారు. ఆ కొరుట్ల ఏదైతే ఉందో గతంలో 61,000 ఓట్లు వస్తే అసెంబ్లీ ఎలక్షన్స్లో 92,000 పైచిల్కు ఓట్లు కొరుట్ల నియోజకవర్గంలో సాధించడం జరిగింది. ఇక్కడ బండి సంజయ్ విషయానికి వస్తే కేవలం స్వల్ప తేడాతో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి 1,00,000కు పైగా ఓట్లు వచ్చాయి. దాదాపు 30,000 పైగా లీడ్లో కరీంనగర్లోనే ఉన్నాడు. ఓవరాల్గా చూసినట్టయితే 2,25,309 ఓట్ల మెజార్టీ సాధించి లోక్సభ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఇక హుజరాబాద్ నుంచి గతంలో పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా బరిలో దిగారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత 3,80,000 ఓట్ల పైచిల్కు మెజార్టీ సాధించి ఘన విజయం సాధించారు. అంటే ఏంటి అసలు రీజన్ ఏంది? ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు, వీళ్ళందరూ కూడా మంచి లీడర్సు, వక్తలు, ప్రజల ఆదరణ ఉన్నటువంటి వాళ్ళు. ఎంపీలుగా ఘన విజయం సాధించారు. మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు ఉన్నారు, అలాగే బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారు, జయశ్రీ, మధుకర్ అండ్ కళ్యాణ్ చంద్ర. ఇక్కడ రండి, చెప్పండి మీరు ప్రధానంగా ఎట్లా చూడొచ్చు? కొంచెం ఇట్లా ఏది జరిగినా మన మంచికే అని అంటారు కదా పెద్దలు. ఆ రకంగా చూస్తే ఇక్కడనైతే మన కరీంనగర్లో కానీ, నిజామాబాద్లో కానీ, ఇప్పుడు ఈ మల్కాజ్గిరిలో ఈ నాయకులను తీసుకుంటే మాత్రం ప్రజలు అంటే ఎమ్మెల్యేలుగా అసలు తిరస్కరించబడలే వాళ్ళు. ఎక్కడ ఏదో స్వల్ప ఓట్ల తేడాతోటి కొంచెం కొన్ని వర్గాల ఓట్ల అటు ఇటు అవడం వల్ల అందులో ఆ విజయం అక్కడ తప్పింది తప్ప ప్రజలందరూ కూడా వీళ్ళ నాయకత్వాన్ని కోరుకున్నారు. అదేవిధంగా ఆ రకంగా వాళ్ళందరికీ కూడా ప్రజలు మద్దతు ఇచ్చిండ్రు. స్వల్ప ఓట్లతో తేడాతో పోయిందంటే అది అసలు నైతికంగా వీళ్ళే విజయం సాధించినట్టు. ఇక్కడ బండి సంజయ్ అన్న కానీ, ఈటల రాజేందర్ కానీ, మన అరవింద్ గారిని తీసుకుంటే నైతిక విజయం ఎమ్మెల్యేలో కూడా వాళ్ళదే. కాకపోతే బట్ ఇప్పుడు జరిగిన ఈ ఎంపీ ఎలక్షన్స్కి ఏంటంటే మొత్తం యావత్ భారత్ అంతా మరొక్కసారి మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారు. వీళ్ళు ఎమ్మెల్యేల కంటే ఇంకా మోడీకి అవసరమని, దేశానికి అవసరమని ఎంపీగా వీరి సేవలు వినియోగించుకోవాలనుకొని ప్రజలు మరి ఈ రకంగా తీర్పునిచ్చిందని మేము అనుకుంటున్నాం. అంటే ఈ గెలుపుతోనే మీరు కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా మీరు ప్రజల దగ్గరికి వెళ్తారా? రాబోయే ఎన్నికల్లో మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రకంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో గెలిచిన ఈ 8 మంది ఎంపీలు కూడా ఖచ్చితంగా పార్టీ నిర్మాణాత్మక దిశలో పోవడానికి వీళ్ళు పూర్తి ఫుల్ టైమర్లుగా వర్క్ చేస్తూ మరి రేపటి రాబోయే రోజుల్లో మరిన్ని వీళ్ళ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మరి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లను తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ఈ ఎంపీలంతా మంచిగా ఫుల్ టైమర్లుగా కృషి చేస్తారని మేము అనుకుంటున్నాం. మాకు పరిపూర్ణ నమ్మకం ఉన్నది. మొత్తం మీద ప్రజల యొక్క విశ్వాసం, నమ్మకంతోనే, వారి యొక్క ఆదరణతోనే ఘన విజయం సాధించారు. నిర్మాణాత్మకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, చాలా కాలం నుంచి బీజేపీతో అనుబంధం ఉన్నటువంటి మీరు సీనియర్ నాయకునిగా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్స్కి తేడా? 8 గతంలో శాసనసభలో 119 స్థానాల్లో 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఇప్పుడు 17 స్థానాల్లోకి 8 ఎంపీ స్థానాలు వచ్చినాయి. ఎట్లా చూడొచ్చు? ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలకు వాతావరణం కొద్దిగా తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోజు భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికే ప్రయత్నం చేశారు. ఆ రోజు కవిత లిక్కర్ అరెస్టు విషయానికి సంబంధించింది కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసిన 6 గ్యారంటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ రోజు విచ్చలబెట్టి డబ్బు కానీ మద్యం పంపిణీ కార్యక్రమాలతోని అడ్డుకోవడానికి, బీజేపీని అడ్డుకోవడానికి ఈ 2 పార్టీలు ఒకటే అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రధానంగా. ఇవి జనాలల్లో కొద్దిగా పోయినా కూడా పూర్తి స్థాయిలో కరీంనగర్, హుజరాబాద్ లాంటి ప్రాంతాల్లో, కొరుట్లలో కూడా మెజారిటీ ఓట్లు అంతకంటే బీజేపీకి అప్పుడున్న గత
ఎన్నికల్లో కంటే ఎక్కువనే లీడ్ వచ్చింది. అయినా కూడా ప్రజలు కొద్దివైపు వాళ్ళ మాటలను నమ్మి బీజేపీకి ఆ రోజు తక్కువ ఓట్లు వచ్చినా కూడా దేశం విషయానికి వచ్చి పార్లమెంటుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉండాలని బలంగా కోరుకున్నారు. దానికి సంబంధించి మేము కూడా లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయి, కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి చేసిన అభివృద్ధిని పూర్తి స్థాయిలో వివరించినాం. అటు నిజామాబాద్కు సంబంధించి పసుపు బోర్డు కానీ, మల్కాజ్గిరిలో గతంలో ఉన్న ఎంపీ గారు చేసిన వ్యవహారాలను అన్నింటినీ చెప్పి ప్రజలకు పోయినాం. దేశంలో మోడీజీ అధికారంలో ఉండని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఆ విషయంలో సక్సెస్ కాగలిగినాం కాబట్టి ఈరోజు ఈ స్థానాలు వచ్చింది మనకి. అంటే ఎట్లా చూడొచ్చు 3.0 అంటే మూడవసారి మోడీ హ్యాట్రిక్ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అబ్సల్యూట్ మెజార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది, కానీ సంపూర్ణమైనటువంటి మెజార్టీ కేవలం బీజేపీకి రాలేదు, ఎన్డీఏ అలయన్స్కి వచ్చింది అనేటువంటి విమర్శలు ప్రతిపక్ష నేతలు చేస్తున్నారు. ప్రధానంగా ఒక్కసారి పరిపాలన చేస్తేనే వ్యతిరేకత వస్తుంది. రెండో టర్మ్ అయిపోయింది, మూడో టర్మ్కి వచ్చే వరకల్లా కొన్ని పరిపాలన పరంగానో ఎన్నో ఇబ్బందులు, అవతల వాళ్ళకు కూడా ఎన్నో చేయాల్సిన పనులు కూడా చేసారు. గవర్నమెంట్ను దించడానికి అంతర్జాతీయ శక్తులతో కలిసిరా, ఇవన్నీ రాబోయే కాలంలో తెలుస్తాయి. పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇవాళ 200 సీట్లు మాకు అప్పయ్యారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో 50 నుండి 99కి వచ్చింది. 540 సీట్లకు గాను పోటీ చేసి ప్రధానమంత్రి రోలు కావాలమ్మా. ఈ ప్రధానమంత్రికి అయ్యే ఎలక్షన్ ఇక గోల్ తిప్పిట్ల తినడు ఎందుకు, డైరెక్ట్ అడుగుతాయి పై ప్రధానమంత్రి ఓళ్ళకైతారు, ఓటే వాళ్ళకైతారమ్మా. మొత్తం మీద ఒక పక్కా ప్లాన్తో అసలు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగింది, ఇతర పార్టీలు భారతీయ జనతా పార్టీని ఎట్లా డిఫేమ్ చేశాయి, దానిలో భాగంగా ఎందుకు చతికిల పడింది,